ఎన్టీఆర్ నీల్ సినిమాలో గ్యాంగ్ లీడర్ గా కనిపించనున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇది మరో సింహాద్రి జనతా గ్యారేజ్ అవుతుందా? గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గారు ప్రస్తుతం ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నారు అనే విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి ఎటువంటి టీజర్ గాని ట్రైలర్ కానీ రిలీజ్ కాకపోయినా ప్రస్తుతం ఎన్టీఆర్ గారి క్రేజ్, మాస్ ఫ్యాన్ బేస్, అలాగే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు కేజీఎఫ్ 2, సలార్ సినిమాలతో టాప్ డైరెక్టర్ గా మారారు. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి దీని మీద అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఈ సినిమా కథ గురించి ఇండస్ట్రీలో చాలా రకాల కథనాలు వినిపిస్తున్నాయి. సింహాద్రి లాగా మా సినిమాని, టెంపర్ లాగా పోలీస్ సినిమాని, కాదు ఇదొక రివెంజ్ డ్రామా అని, ఇలా చాలా కథనాలు వినిపిస్తున్నాయి. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా ఒక గ్యాంగ్స్టర్ మూవీ అని తెలుస్తోంది. పైగా ఇందులో గ్యాంగ్ లీడర్ గా ఎన్టీఆర్ గారు కనిపిస్తారని తెలుస్తోంది. అయితే ఇలాంటి పాత్ర ఎన్టీఆర్ గారు సింహాద్రిలో ఒకసారి, జనతా గ్యారేజ్ లో ఒకసారి చేశారు. కానీ ఈ సినిమాలో కొత్తదనం ఏంటంటే ఇది జనాల కోసం కాకుండా తను పెద్ద డాన్ అవ్వాలని కలలు కని ఒక యువకుడు ఆల్రెడీ ఉన్న డాన్లు అందరినీ తలదన్ని వాళ్ళందరినీ మించి ఒక డాన్ గా ఎలా ఎదిగాడు అనేది ఈ సినిమా కథగా తెలుస్తోంది. ఇలా డాన్ గా ఎదిగే క్రమంలో ఎవ్వరి మీద జాలి దయ లేకుండా తను అనుకున్నది సాధించే వరకు అడ్డు ఎవ్వరు వచ్చినా వదలకుండా వాళ్ళని క్రూరంగా చంపుతాడని తెలుస్తోంది. ఎన్టీఆర్ గారి సింహాద్రి, జనతా గ్యారేజ్ లలో జనాల కోసమో అలాగే దమ్ము సినిమాలో లాగా కుటుంబం కోసమో కాకుండా అసలు అలాంటి బంధాలు అనుబంధాలు ఏమీ లేకుండా ఒక అనాథ అవ్వడంతో తను ఎదగడం కోసం, తన సామ్రాజ్యాన్ని విస్తరించడం కోసం ఎంత నరమేధానికైనా తెగబడతారని తెలుస్తోంది. కంత్రి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, నీకేం కావాలి అని అడిగితే ఎన్టీఆర్ గారు ఆ సీటు కావాలి, అది ఒకటిస్తే తీసుకోను, నాకు నేనుగానే సాధించుకుంటా అని చాలా పొగరుగా చెప్తారు. ఇన్నాళ్ల తర్వాత ఈ సినిమాలో ఆ సీటు కోసం తన పొగరుని, బలాన్ని అన్నింటినీ ఉపయోగించి ఒక డ్రాగన్ లాగా అన్నింటినీ సాధించుకుంటాడని తెలుస్తోంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ సినిమాలో ఎన్టీఆర్ గారిని అడ్డుకోవడానికి ఏ పాత్ర ఉండదంట. దాంతో ఆయన అనుకున్నది సాధించడం కోసం ఎంతటి మారణ హోమానికైనా వెనుకాడరని గ్యాంగ్స్టర్ గా కనిపించనున్నారు. ఒకసారి గుర్తు చేసుకోండి, దమ్ము సినిమా చూస్తున్నప్పుడు ఎన్టీఆర్ గారు ఎప్పుడెప్పుడు విలన్స్ ని కొడతాడా అని మనం ఎదురు చూస్తుంటే ఆయన ఒకసారి కలెక్టర్ దగ్గరికి వెళ్ళడం, ఇంకోసారి పారిపోవడం, తర్వాత మూడోసారి అందరూ చనిపోతే అప్పుడు తిరగబడడం చేస్తారు. ఆ సినిమా ఫెయిల్ అవ్వడానికి ముఖ్యమైన కారణం ఎన్టీఆర్ గారిని కంట్రోల్ చేయడమే. లేకపోతే సినిమా వేరే రేంజ్ లో ఉండేది. కానీ ప్రశాంత్ నీల్ గారు మాత్రం ఈ సినిమాలో ఆ తప్పు చేయకుండా ఎన్టీఆర్ గారి పాత్రకి ఫ్రీ హ్యాండ్ ఇస్తారని తెలుస్తోంది. ఎన్టీఆర్ గారు గనుక ఆయన క్యారెక్టర్ కి ఎటువంటి హద్దులు లేకపోతే వీర విజృంభణం, విశ్వ విస్ఫోటనం చేయగలరు. కాబట్టి ఈ సినిమా పూర్తిగా అభిమానుల కోసమే ఒక పవర్ ప్యాక్డ్ గా రెడీ అవుతోందని తెలుస్తోంది. ఇలాంటి సినిమా గనక ఎన్టీఆర్ గారికి పడితే అభిమానులు ఈసారి కాలర్ మాత్రమే ఎగరేయరు, తలలు కూడా ఎగరేసి మా హీరోతో పోటీ పడాలంటే మీరు ఇంకో జన్మ ఎత్తాలి అనే విధంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తారు. అసలే ఎన్టీఆర్ గారు ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో పాపులర్ అయ్యారు. RRR తోనే కాకుండా దేవర సినిమాతో కూడా 700 కోట్ల భారీ కలెక్షన్లు సాధించారు. మరి ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ గారిని ఈ రేంజ్ లో చూపిస్తే ఖచ్చితంగా 2000 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టే అవకాశం ఎంతైనా ఉంది. పైగా ప్రశాంత్ నీల్ ముందు నుంచి ఇలా గ్యాంగ్స్టర్ మూవీస్ తీయడంలో తోపు. కేజీఎఫ్ 2, సలార్ లాంటి ఎలివేషన్లు ఎన్టీఆర్ గారికి పడితే ఆయన మాస్ ఫ్యాన్ బేస్ కి తట్టుకోవడం ఎవ్వరి తరం కాదు. క్రేజ్ పరంగా, కలెక్షన్ల పరంగా ఎన్టీఆర్ గారు ఆకాశం అంత ఎత్తులో ఉండే అవకాశం ఉంది. అందుకే ఈ సినిమా పేరు డ్రాగన్ అని పెట్టారు. డ్రాగన్ ని ఎవ్వడు ఎదిరించలేడు. అందువల్లనే ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ సూట్ అయ్యే విధంగా ఈ పేరే పెట్టారు. ఖచ్చితంగా ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ గారి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీ రికార్డులన్నిటినీ తుడిచిపెట్టేసి కొత్త రికార్డులు క్రియేట్ చేయాలని, అలాగే పాన్ ఇండియా రేంజ్ లో కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం.